ఓం శ్రీ గణేశాన్మ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. కానీ వీడియో మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. 773 నామము పాటలి కుసుమప్రియ. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాటలి కుసుమప్రియాయ నమః అని చెప్పాలి. పాటలి కుసుమ పాటలి పుష్పమునందు ప్రియా ప్రీతి కలది. అమ్మవారు సృష్టి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభించే పువ్వులన్నీ అమ్మవారికే ఇష్టం. తీపి పదార్థాలంటే ఇష్టమైన మళ్ళీ ఆ తీపి పదార్థాలలో ప్రత్యేకించి కొన్ని తీపి పదార్థాలంటే మరీ ఇష్టం ఉండడం సహజం. అలాగే పువ్వులన్నీ ఇష్టమే అయినా సంపెంగ, మందార, దాడిమి పుష్పాలాగానే పాటలి కుసుమం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇందుకు కారణం ఉన్నది. ఈ తెలుపు ఎరుపుల సమ్మిళ వర్ణాన్ని పాటల వర్ణం అంటారు. వాత్సల్యానికి, ప్రేమకు, ఆరుద్రకు, ఆప్యాయతకి చిహ్నమైన సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది. అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంత ఇష్టం. హృదయంలోని ప్రేమను సూచించడానికి సంకేతించబడిన గులాబీ పువ్వు కూడా ఈ రంగులోనే ఉంటుంది. రోజ్ ఈజ్ ఫర్ లవ్. శ్రీమాత్రే నమః. పాటలి కుసుమము అనకుండా కుసుమ అన్న కూడా పాటలి కుసుమం అనే అర్థం చెప్పడం కూడా ఉంది. ఈ అర్థంలోనే హృదయాన్ని కుసుమపురం అంటారు. అందరిలోని పాటలి కుసుమ వర్ణంలో ఉండే హృదయమే అమ్మవారికి ఇష్టమైన నివాసం కాబట్టి అమ్మవారిని పాటలి కుసుమప్రియ అని అన్నారు. అమ్మవారికి బిల్వ వృక్షం ఇష్టమైతే అమ్మవారికి పాటల వృక్షం ఇష్టమన్నమాట. పాటలి కుసుమమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్వేత రక్తవర్ణం పాటలి నమకం కుసుమం ప్రియం యస్యః ఉక్తాంచ పద్మే శ్రీవృక్షే శంకరో దేవా పాటలాలయంతో పార్వతి ఇతి. పాటలి కుసుమప్రియ పాటలి పుష్పములు ఇష్టమైనదిగా పాటలి పుష్పములందు ఎరుపు తెలుపు రంగులు రెండును కలిసి యుండును. ఆ పుష్పములు దేవికి మిక్కిలి ఇష్టమైనవి. ఈ విషయము పద్మపురాణంలో కలదు. శంకరుడు మారేడు చెట్టు నందు ఉండును, పార్వతి పాటల వృక్షం మందు ఉండును అని చెప్పబడినది. ఇట్లా అనుట వలన బిల్వవృక్షము శంకరునికి ప్రియము, పాటల వృక్షము పార్వతికి ప్రియమైనది అని తెలియచున్నది. పాటలి పుష్పము గులాబీ పువ్వు. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 774 నామము మహతి. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహత్యాయ నమః అని చెప్పాలి. మహతి అందరికన్నా పెద్దది. అందరికన్నా పెద్దవాడైన భగవంతుని మహాన్ అని పిలుస్తారు. ఈ మహత్ పుల్లింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి. అందరికన్నా పెద్దవాడు భగవంతుడైతే ఆయన్ని గురించిన అభిప్రాయము భగవతి అవుతుంది. ఈ భగవతి పేరు మహతి. అనురోనయ్యన్ మహతో మాయ్యాన్ తెత్రియంలో మన వెన్నెముకగానే దండంగా వెన్నెముక వెంబడి ఉండే ఇడా పింగళ సుషుమ్నా నాడులే తంత్రులుగా ఉండే వీణను ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఈ వీణ దానంతట అది మ్రోగితే కచ్చెప్పి అవుతుంది. ఇది సరస్వతి వీణ. మన ద్వారా పలకబడే సత్యము ఋతము ఈ వీణ ద్వారానే పలుకబడుతాయి. ఇదే రకమైన వీణను నారదుడికి ఇచ్చాడు. ఆ వీణ పేరు మహతి. ఆ వీణలోని తంత్రాలు మీటకుండానే మారు పలుకుతాయి. నారదుడు ఒకసారి నారాయణ అంటే ఆ మహతి తంత్రులు మళ్ళీ నారాయణ అంటాయి. ఈ కచ్చెప్పి మహతి 2 వీణల ద్వారా కూడా పలికేది అమ్మవారే. ఒకటి అన్నిటికన్నా పెద్దది, 2 మనలో యోగదండాకృతిలో ఉన్న వీణ అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. పరమ మహత్పారిణి మానత్వత్ మహతి మహాన్ కస్మత్ మానేన అన్వాజహాతిథి శాఖపూర్ణిరిమహనీయో భవతితి వహ ఇతి తు హెస్కా నిరుక్తి నారద మునీశ్వరన విశేషోపి మహతి తస్య రూప వహ. మహతి మిక్కిలి గొప్ప పరిమాణం గలది. పరిమాణంలో అన్నిటికంటే గొప్పది. మహత్పరాన్ని మానం కలది కాన మహతి పూజనీయురాలు.
నారదుని వీణ మహతి తత్స్వరూపురాలు. దేవికి గల మహత్యమేమి అని శంకించి పరిమాణం నందు అన్నిటికంటే గొప్పదని శాకపూర్ణి చెప్పెను. మహనీయుడు కనుక మహాన్ అగుచున్నాడని యస్కుడు తెలిపెను. ఎందువలన అనగా ఏ దేవి చేత ఇతర వస్తువులు కొలత చేసి విడువబడుచున్నావో అట్టి మానాతీతి అగునందని మహతి అనబడును. లేదా నారదుని వీణకు మహతి అని పేరు గలదు. అట్టి వీణాస్వరూపురాలు 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.